ఇప్పుడొచ్చేసి కుంభరాశి వారు. కుంభరాశి వారు వారి ఉద్యోగ పరంగా గాని, పెళ్లి పరంగా గాని, వీళ్ళకి ఏ వయసులో సెటిల్ అవుతారు? దాంతో పాటు గురువు మారుతున్నారు. సో వీరికి ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో వీరికి ఎలా ఉంటుంది? ద్వాదశ రాశిలో ఒకటి కుంభరాశి. కుంభరాశి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా కొనసాగేటువంటి తరుణంలో ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక వారు పెళ్లి చేసుకునే యోగ్యత, పెళ్లి గడియలు కూడా వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ రాహు ఉన్నాడు స్వస్థానంలో. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే కుంభరాశిలో రాహు ఉండటం, 2వ స్థానంలో శని ఉండటం. ఈ శని ఉండడం, రాహు ఉండడం ద్వారా ఏమైతుందంటే కనుక మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. అంటే అలానే వీరికి గుణగణాలు కూడా మనం గ్రహించినట్టయితే ముఖ్యంగా ఈ గుణగణాలు మనం మాట్లాడుతుంటే కష్టపడే తత్వం ఉంటుంది ఎక్కువగాను. ఆ కష్టపడిన ప్రతిఫలం రాకపోయినా మళ్ళీ కష్టపడుతూనే ఉంటారు. కుంభరాశి వారు ఎవరికైనా సహాయం చేయాలంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు. ఎన్ని రాశులు వారు మనస్ఫూర్తిగా సహాయం చేస్తారండి? ఎవరిని అడిగినా కూడా తిట్టుకుంటున్నావు, కొట్టుకుంటున్నావు, అబ్బా నాకు తప్పలేదు అనుకుంటూనే ఉంటుంది. కానీ కుంభరాశి వాళ్ళు అలా కాదు, హార్ట్ఫుల్ గా ఉంటారు. ఏది చేసినా కూడా హార్ట్ఫుల్ గా ఉంటుంది. తెలివి కలవారు, మేధావులు, సాధిస్తారు, సంపాదిస్తారు, కానీ తొందరపడరు. నిదానం మీద చేసేటువంటి వ్యక్తుల్లో ఉంటూ ఉంటారు. ఎవరు ఏదైనా అనుకున్నా కూడా పోనీలని వదిలేస్తారు, గొడవ పెట్టుకోరు, ఎక్కువగా మాట్లాడరు. శృతి మించితే తప్పితే ఎక్కువ వాళ్ళు మాట్లాడాలి, గొడవ పెట్టుకోవాలని కూడా ఎక్కువ చూడరు వాళ్ళు. అలాంటి మంచి వ్యక్తులు దొరకడం అనేది చాలా అదృష్టం. అలాంటి ఇంట్లో వాళ్ళు ఉండడం ద్వారా, ఇంట్లో కుంభరాశి వాళ్ళు ఉండడం ద్వారా ఇంట్లో ఎలాంటి సమస్యనైనా వారు తీరుస్తారు. ఒకటి. రెండోది, ఇంట్లో ఎలాంటి వనరులైనా వాళ్ళు పూజిస్తారు. ఇల్లు కడతారు, వాకిలు కడతారు, అందరిని చేరదీస్తూ ఉంటారు, అందరికి మంచి చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలమైన మందికి వారు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్నా లేకపోయినా వారి దగ్గర వచ్చిన 4 రూపాయలు కూడా 5 రోజులు పెడుతూనే ఉంటారు, మళ్ళీ కష్టపడుతూనే ఉంటారు. వారి మీద వారికి నమ్మకం ఏంటంటే నేను చేయగలుగుతాను, నేను కష్టపడగలుగుతాను, నాకు ఇదన్నీ అవసరం లేదు అంటారు. అలానే వీరు మోసం చేసే తత్వం వీరి దగ్గర ఉండదు. మోసపోయే తత్వం తప్పితే మోసం చేయరు. అలానే మోసం చేసిన వారు మళ్ళీ వచ్చిన పలకరిస్తారు. వీరుగా ఎవరితో గొడవ పెట్టుకోరు. ఎవరిని పెట్టుకుని వెళ్ళిపోతే వీరేమి మాట్లాడరు, వద్దనుకోరు. అంటే వారింతా వాడు దూరం వస్తుంది, కానీ కుంభరాశులు స్వయంగా దూరం చేయరు ఎవరిని. అది మంచి లక్షణాలు. అలాంటి మంచి లక్షణాలు ఉంటూ వీరికి మోసం చేయరు, దొంగతనాలు చేయరు, ఇంకో పని చేయరు. కాబట్టి వీరు చాలా మంచివారు. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక కుంభరాశి వారు అని చెప్పొచ్చు. ఇలానే వీరు ఏదైనా రంగంలో రాణించాలంటే రియల్ ఎస్టేట్ కానీ, నేల పండించేటువంటి రైతులుగా కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ గా కానీ, ఆర్కిటెక్చర్స్ గా కానీ, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాల్లో కానీ, పెయింటింగ్ రంగాల్లో కానీ, అలాంటి రంగాల్లో వీరు రాణిస్తారు. మోటార్ ఫీల్డ్ లోకి రాణిస్తారు. ఇంకేదైనా ఫ్లైట్స్ నడిపేటువంటి పైలట్స్ గా కానీ, లేదా నేవీలో కానీ, లేకపోతే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2లో కానీ, ఇలాంటి వాటిల్లో, ఎన్జిఓస్ లాంటి వాటిల్లో కష్టపడే తత్వంతో పార్టీ మీటింగ్ వాటిల్లోనూ సలహాదారులుగాను, పార్టీల పదవుల కోసమా, రాజకీయ రంగం కానివ్వండి, అలానే ప్రజలకు సేవ చేసేది ఏదైతే ఉందో అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తుంటారు. ఎక్కువగా వీరు అనాథాశ్రమాలు, ట్రస్ట్లు, వృద్ధాశ్రమాలు, ధర్మకర్తలుగా, ఆలయాల ధర్మకర్తలుగా, కమిటీ మీటింగ్లుగా, కమిటీ పార్ట్నర్లుగా, అలానే పంచాయతీరాజ్ ప్రెసిడెంట్లుగా కూడా వీళ్ళు రాణిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళని ఎన్నుకుంటారంటే కష్టపడే తత్వం ఉంటుంది, మోసం చేసే గుణం వీరికి ఎక్కువగా ఉండదు. వీరి దగ్గర ఎంత ఉన్నా సరే ఈగో తత్వం ఉండదు. అందరినీ ఒకేలా చూసుకునే గుణాలు చాలా తక్కువ అనుకోండి. దాంట్లో కుంభరాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఏదైతే అనుకుంటారో అది సాధించుకునేందుకు ఓపిక, ఓర్పు, సహనంతో వీరు ముందుకు వేస్తూ ఉంటారు అడుగుగా. కాబట్టి వీరికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పుడు మాత్రం వీరికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోచేత నొప్పులు, అరికాళ్ళు తిమ్మిరులు రావడం, పెరాలసిస్ లాంటిది వచ్చేదానికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం మీద ఉండడం, ఒబెసిటీ, ఎసిడిటీ లాంటివి రావడం, బ్యాక్ పెయిన్, మజిల్స్ పెయిన్స్ లాంటి స్కిన్ సంబంధించినటువంటి సమస్యలు రావడం లాంటివి కనబడుతుంటాయి. అలాంటి బాడీలు ఎవరికైనా సరే సిమ్టమ్స్ కనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఎక్కడైనా నవగ్రహాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడు, ఆ శనీశ్వరుడు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె ఒక 1 కిలో కానీ 200 గ్రాములుగా తీసుకొని, నల్ల నువ్వులు, నల్ల మినుములు తీసుకొని, బెల్లం కొంచెం నైవేద్యం పెట్టుకుంటూ, అవన్నీ కూడా అభిషేకం చేసుకుంటూ, ఒక రూపాయి 2 రూపాయల కాయిన్ అక్కడ పెట్టేసి అభిషేకం చేసుకుంటూ దీపారాధన వెలిగిస్తే కనుక ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగిపోతే అప్పుడు వీరికి ఆరోగ్య సమస్య, శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. జాబులో కానీ, బిజినెస్ లో కానీ, వ్యాపారంలో కానీ వారు అనుకున్నటువంటి రీతిలో ముందుకు వెళ్ళడానికి, గోల్స్ అన్ని కూడా వీరికి క్యాచ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఏ వయసులో సెటిల్ అవుతారు? వీళ్ళకి ఎలా ఉంటుంది? ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎలా ఉంటుంది? వీరు మామూలు చెప్పాలంటే బాధ్యత అనేది చిన్న వయసు నుంచే ఉంటుందండి. ఒక రెక్కలు రాగానే అలా ఎగిరిపోతున్నట్టు, పక్షి ఎగిరిపోతున్నట్టుగానే వీరికి చిన్నప్పటి నుంచే బాధ్యతలు అనేది, చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారు వీళ్ళు. అంటే కుటుంబాన్ని ఒక దారిలో పెట్టడానికి ఎన్నో రకాల శ్రమ పడేటువంటి తరుణంలో
వీరు చిన్న వయసు నుంచే కష్టపడుతూ ఉంటారు. వీరికి ఒక వయసులో వచ్చిన తర్వాత అనేది ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ 9-10 సంవత్సరాల నుంచి కూడా వీరి పని వీరు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటుంటారు. కాబట్టి అందుకే రైతులుగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. అలానే జీవితంలో నిలబడాలి, నిలదొక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా 27 సంవత్సరాలు రావాలి వీళ్ళకి. స్త్రీకైనా పురుషుకైనా సరే 27 సంవత్సరాల తర్వాతనే వీరికి సొంతంగా ఆస్తులు వేల కోట్లు ఉన్నాయి కాక అవన్నీ వీరు తెల్లలేరు, ఎదురు వాళ్ళకి ఇవ్వలేరు. 27 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే వీరు లైఫ్ లో సెటిల్ అవుతానికి కానీ నాకు ఇంత ఆస్తుంది, ఇంత పలుకుబడి ఉంది, ఇది చాలు అనుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 27 సంవత్సరాలు ఆగాల్సింది. ఇంకా వారి మీద ఏదైనా దోషాలు ఉండి ఎక్కడ కూడా ఆ దోషాలు పోయేలా చేయించుకోలేదంటే మాత్రం ఇంకా ఎక్కువ పట్టొచ్చు. వీరి మీద ఎలాంటి దోషాలు ఉండి చేతబడి కానీ, హిప్నటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ, భాగముఖి కానీ చేసి వీళ్ళని అష్టదిబ్బందిని పాలు చేస్తారు. వీరు ఎదగకూడదు, వీరు కష్టపడకూడదు అని చెప్పి చేసేవాళ్ళు వీళ్ళకి శత్రువులు చాలా మంది ఉంటారు. అలాంటి శత్రువు వల్ల ఏదైనా ఇబ్బంది పడితే కనుక వాళ్ళ శత్రువుని వీళ్ళు ఏం అనలేరు, కానీ ఆ ఇబ్బంది అనేది వీళ్ళు పడుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళి క్లియర్ చేయించుకుంటే 27 సంవత్సరాలకు వీళ్ళు మనం అనుకున్నట్టు జరుగుతుంది. అప్పుడు క్లియర్ అవ్వకపోతే కనుక 27 సంవత్సరాలు ఇంకా ముందు కొనసాగుతుంది. ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ క్లియర్ చేయించుకోవాలి, మంచి గురువు వీర దొరకాలి. లేకపోతే జాతక ప్రకారం అనుకుంటే నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా అదృష్టం బాగాలేదు, నాకు ఇంతే తరబడింది అనుకునేవన్నీ మూర్ఖత్వం. అవన్నీ కూడా చేతకాని వాళ్ళు, అట్లా పని తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది కాదు. వీరికి జాతకం గోచారం బాగున్నప్పటికీ కూడా మానవ గ్రహాలు మనం ఏం చేయించేటువంటి చెడు క్రియలు ఉంటాయి. ఆ చెడు క్రియలు బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు. బూడిదల కోసం పన్నీర్లో అవుతుంది శ్రమ అంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా 9 మాసాలుగా 12 మాసాలకు ఒకసారి అయినా సరే ఏదైనా గురువు గారిని సంప్రదిస్తూ మనకేమైనా జరుగుతుందా, జరిగిందా ఆరా తీసుకోవాలి. దాని దగ్గర పరిష్కార మార్గంగా చూపించుకొని రెమెడీస్ తీసుకుంటే అప్పుడు వీరు స్వచ్ఛందంగా న్యూట్రల్ గా ఉండేటువంటి జాతకాన్ని అప్పుడు పరిశీలన చేసుకోవచ్చు. లేదంటే మాత్రం మన మీద ఖచ్చితంగా ఏదో ముందు పెట్టడమా, మాయ చేయడమా, హిప్నటైజ్ చేయడం లాంటివి జరుగుతాయి. ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సంవత్సరం 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖుకి మారేటువంటి ఏదైతే గురుగ్రహం ఉందో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరిస్తున్నా, దాంతో పాటు గురుగ్రహంతో పాటు శుక్రుడు కూడా సంచరిస్తున్నారు. కాబట్టి ఈ 2 గ్రహాలు కుంభరాశి వారికి ఒక మేర మొస్తానం మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడమా, పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సహాయ సత్కారాలు కూడా వీరికి లభ్యపడుతుంటే బంధుమిత్రుల నుంచి. అలానే అయితే ఏ రాశి వాడు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే పెళ్లి విషయంలో చూసుకుంటే అమ్మాయి గాని అబ్బాయి గాని ఏ రాశులను చేసుకుంటే బాగుంటుంది? అలానే పరమటి తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే ఖచ్చితంగా వీరికి సెట్ అవుతుంది. ఇక వీరికి రాశి ఏ రాశి వాళ్ళు దొరికినప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే కనుక వీరు మేషరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలానే మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. మిథున రాశి వారిని పెళ్లి చేసుకుంటే అన్యోన్యంగా ఉంటారు. వారేమో ఒక బిందె పాలు పోస్తారు, వీరేమో ఒక బిందె నీళ్లు పోస్తారు. 2 ఈక్వల్ గా ఉండేసి అమ్ముకుంటుంటారు అన్నమాట. కాబట్టి ఈ ఇద్దరికి కూడా సరిపడా ఉండేటువంటి తత్వం ఉంటుంది అన్నమాట. ఏకనాడి అంటారు. అంటే ఒకటే రకమైన మాట, ఒకటే బాట, ఒకటే దారి, ఒకటే పద్ధతిగా ఒకటే విధంగా ఉంటుంటారు. చూసే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటారు. ఆ వల్ల నరదిష్టి ఎక్కువైతుంది వీరికి. మిథున రాశి వాళ్ళని చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది. కష్టపడే వారు ప్రతిఫలం లభ్యపడుతుంది. అలానే సింహరాశి ఏకనాడే ఉంటుంది. సింహరాశి కూడా వీళ్ళేమో ఆలోచన కలరు, వీళ్ళేమో కష్టపడే కలరు. ఎవరు కష్టపడతారు? కుంభరాశి వాళ్ళు. ఆలోచన వచ్చేస్తారు సింహరాశి వారు. వీరు కష్టపడితే వాళ్ళు దాచిపెడతారు, పోగొట్టరు, దాచిపెడతా ఉంటారు, ఒకేసారి పోగొడతారు వాళ్ళు. కాబట్టి ఈ 2 రాశి వారి పెళ్లి చేసుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళు తెలియకల వాళ్ళు మాటలతోనే సంపాదిస్తుంటారు, వీళ్ళేమో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. ఇద్దరు కలిస్తే ఎట్లుండిద్ది అంటే కనుక మాటలు కష్టము, ఈ 2 కలిస్తే ఖచ్చితంగా సంపాదించుకొని నిలదొక్కొని ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించి ఇందా మనం అనుకున్నటువంటి అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు అన్నాం కదా, అవి ఖచ్చితంగా వీళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే వాళ్ళలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కన్యా రాశి వాళ్ళు ఒకళ్ళు, మనకి కుంభరాశి వాళ్ళు ఒకళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఉండేటువంటి ట్రస్ట్ అన్ని కూడా అవే ఉంటాయి. ఇకపోతే లాస్ట్ గా రాసి ఏంటంటే రుచికి రాసి వాళ్ళని చేసుకోవచ్చు. వీరేమో మొండితత్వం మూర్ఖత్వంతో కష్టపడతారు, వారేమో నిజంగా కష్టపడుతూ ఉంటారు. వీరిద్దరు తత్వం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ విడిపోరు. చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇక లాస్ట్ గా వీళ్ళకి వచ్చింది ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. కాకపోతే కొట్టుకుంటా ఉంటారు, మధ్యస్థగా ఉంటుంది, కానీ తప్పదన్నట్టుగా జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా విడిపోరు, కొట్టుకుంటారు, బాధ్యత ఇద్దరే తెలుసు. అందుకని కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకునే వారు, ఇంకా నాకు పెళ్లి గడ్డ రావట్లేదు అనుకున్న వారు, ఏదో జరుగుతుంది అనుకున్న వారు అయితే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఏదైనా పరిష్కార మార్గం చూపించవచ్చు. ఇక పరిష్కార మార్గం కింద రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. ఆ రెమెడీస్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి గడి లేవంటున్నారు, లేకపోతే నాకు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నా భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయింది అనుకున్న వారు, వాళ్ళ దగ్గర వాళ్ళనుకున్న వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలానే పెళ్లి కాని వారు, పెళ్లి గడి లేని వారు కూడా ఈ పరిహారం చేసుకోవడంలో గురుబలం లభ్యపడుతుంది. అప్పుడు వీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకునే దానికి యోగ్యతగా ఉంటారు. ఒకసారి పెళ్లి అయిన వారు అయితే చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. పెళ్లి కాని వారు మాత్రమే చేసుకోవాలి. దానికి పరిహారం ఏంటంటే కనుక బఠానీలు ఉంటాయి. మనకి పానీపూరి బండి దగ్గర బఠానీలు దొరుకుతాయి కదా, ఈ బఠానీలు ఈ 1 కిలో పావు తీసుకోవాలి. బ్రౌన్ శనగలు 1 కిలో పావు తీసుకోవాలి. అలానే కాజు, మనకి క్యాష్యూ నట్ అంటారు, జీడిపప్పు, అవి 1 పావు కిలో తీసుకోవాలి. దాంతో పాటు ఇలాచీలు 50 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి సింధూరం తీసుకోవాలి 50 గ్రాములు. ఇలా తీసుకుని మొత్తం కూడా ఏం చేయాలంటే కనుక ముడుపు కట్టుకోవాలి.
పెట్టుకోవాలి. ఒక మ్మ్. ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ క్లాత్ పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకొని ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కోనేరు లాంటి ఏదైనా సమీప దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళి తలమేం పెట్టుకొని మీ పితృ దోషాలకి, కాలసర్ప దోషానికి, నాగదోషానికి మీ కష్టం పడేది ఏదైతే ఉందో ఆ కష్టానికి ప్రతిఫలం రావాలి అని చెప్పి మొక్కుబడులు ఏమైనా ఉంటే అమ్మవార్లకి, స్వామివార్లకి మొక్కుబడులు కానీ, శాఖలు కానీ, సమయాలు కానీ, అలానే వీరి పెద్దలు ఎవరికైనా సేవలు చేస్తుండే మర్చిపోవడం కానీ ఇవన్నీ కూడా పోవాలి, ఇంతతో అయిపోవాలని చెప్పేసి కోరుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అవన్నీ కూడా వాటిని నీటి పాలు చేసేసి ఈ ఏచుకున్న బట్టలు, పాత బట్టలు వేసుకుని వెళ్ళి అవి కూడా ఒడిచి వేసేసి వేరే బట్టలు వేసుకొని ఎక్కడైనా స్నానం చేసిన తర్వాత మ్మ్. ఎక్కడైనా ఆలయంలో దీపారాయణ చేసుకోవాలి. ఆ హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేసి దీపారాయణ చేసుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. కాబట్టి Okay. ఇలాంటి ప్రతిఫలం ఒకటైనా చాలు. ఈ పరిహారం చేసుకుంటే కుంభరాశి వాళ్ళు కూడా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, గురుబలం వారి మీద కూడా యోగ్యపడుతుంది. ఎలాంటి వీరికి దశాంతరం నడిచినా కూడా వీరికి జూన్ 2వ తారీఖు తర్వాత 2020 సంవత్సరం జూన్ 2వ తారీఖు తర్వాత డిసెంబర్ 31వ తారీఖు లోపు ఖచ్చితంగా వీరికి వివాహం అయ్యేటువంటి యోగ్యత ఉంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఆ వివాహం అయ్యి అందరికీ తెలుస్తుంది, చూపిస్తారు కూడా. ఓకే, ఓకే, ధన్యవాదాలు గురుగారు.